దర్శకుడు, దర్శకులకు నిఘంటువు లాంటివారు. తెలుగు సినిమాకు ఒక పెద్ద బాలశిక్ష కేవీ రెడ్డి గారు. తెలుగు సినిమాకు నడత నడక నేర్పిన మహానుభావుడు. ఐ డ్రీమ్, ధృవతారల సిరీస్ లో కేవీ రెడ్డి గారి విశేషాలు తెలుసుకుందాం. కేవీ రెడ్డి గారు దర్శకత్వం వహించినవి కేవలం 14 సినిమాలు మాత్రమే. కానీ వాటిలో ప్రతి ఒక్క సినిమా ఒక క్లాసిక్. కేవీ రెడ్డి గారి మేధాశక్తికి నిదర్శనంగా చెప్పాలంటే ఒక్క మాయాబజార్ సినిమా చాలు. భక్తపోతన, యోగి వేమన, పాతాళ భైరవి, దొంగరాముడు, జగదేక వీరుని కథ, ఇలా ఒక్కొక్క సినిమా ఒక్కో ఆణిముత్యం. తరతరాలుగా తెలుగు జాతి ఖ్యాతిని, తెలుగు సినిమా ప్రతిష్టని ప్రపంచానికి చాటిన చిత్రాలుగా ఆయన సినిమాలు నిలిచాయి. ఏ టెక్నాలజీ సౌకర్యాలు లేని కాలంలోనే వెండితెర మీద ఎన్నో అద్భుతాలు సృష్టించారు దర్శకుడు కేవీ రెడ్డి గారు. ఆయన తెలుగువారు కావడం మనందరి అదృష్టం. కేవీ రెడ్డి గారిని స్మరించుకోవడం మన తెలుగువారందరి కర్తవ్యం. కేవీ రెడ్డి తండ్రి గారు కదిరి కొండారెడ్డి, తల్లి వెంకటరంగమ్మ. వారిది అనంతపురం జిల్లాలో తాడిపత్రికి 5 మైళ్ల దూరంలో ఉండే మెట్టపల్లె గ్రామం. గర్భవతి అయిన వెంకటరంగమ్మ బిడ్డను కనడానికి మెట్టినిల్లైన తాడిపత్రికి వెళ్లారు. 1912 జూలై 1న తాడిపత్రిలో ఆమె పండు లాంటి ఒక బిడ్డకి జన్మనిచ్చింది. 2వ ప్రపంచ యుద్ధానికి పూర్వం వారి గ్రామంలో చదవడం రాయడం నేర్చింది కదిరి కొండారెడ్డి గారే అని చెప్పుకుంటారు. కొండారెడ్డి వెంకటరంగమ్మల ఏకైక కుమారుడే కేవీ రెడ్డి. ఆయనకు 2వ సంవత్సరం వచ్చేసరికి తండ్రి కదిరి కొండారెడ్డి కన్నుమూశారు. దాంతో కేవీ రెడ్డి తన పుట్టిన ఊరు, అవ్వగారి ఊరైన తాడిపత్రికి వచ్చి అక్కడే మేనమామల దగ్గర అల్లారు ముద్దుగా పెరిగారు. స్కూల్ ఫైనల్ దాకా తాడిపత్రిలోనే చదువుకున్నారు కేవీ రెడ్డి గారు. 4వ తరగతి చదువుతుండగా మూలా నారాయణ స్వామి అనే కుర్రాడు అదే స్కూల్లో చేరారు. వారి మధ్య స్నేహం చిగురించింది. అయితే ఆ స్నేహ బంధం ముందు ముందు కేవీ రెడ్డిని ఒక మహాదర్శకుడిని చేస్తుందని ఎవరూ ఊహించలేదు. కేవీ రెడ్డి, మూలా నారాయణ స్వామి ఇద్దరు క్లాస్మేట్స్ మాత్రమే కాదు, బెంచ్ మేట్స్ కూడా. ఇద్దరు చిన్నతనం నుండే మంచి స్నేహితులుగా కలిసి మెలిసి తిరిగేవారు. స్కూల్లోనే కాకుండా బయట కూడా ఆ వయసుకు తగ్గ కొంటె పనులు చేసేవారు. చిన్నతనం నుండే వారు భవిష్యత్తు గురించి కలలు కనేవారు. వారు చదువుకునే రోజుల్లోనే తాడిపత్రికి ఒక ఎలక్ట్రిక్ బయోస్కోప్ వచ్చింది. ఆ బయోస్కోప్ లో బొమ్మలు చూస్తూ స్నేహితులిద్దరూ అబ్బురపడ్డారు. ఇద్దరూ కలిసి సినిమాలు చూసేవారు. ఆ సమయంలోనే స్నేహితులిద్దరూ తాము కూడా ఏ నాటికైనా సినిమా రంగానికి వెళ్లి సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పటికే స్థితిమంతుడైన మూలా నారాయణ స్వామి, నువ్వు సినిమా తీ, నేను పెట్టుబడి పెడతాను అని మాట ఇచ్చారు. చదువు విషయానికి వస్తే కేవీ రెడ్డి గారు బాగా చదివేవారు. ఎంత బాగా అంటే 1930లో స్కూల్ ఫైనల్ మంచి మార్కులతో పాస్ అయ్యారు. దాంతో ఆయనను ఉన్నత చదువుల కోసమని మద్రాసులోని ప్రెసిడెన్సీ కాలేజీలో చేర్పించారు. ఆ కాలేజీలో కేవీ రెడ్డికి ప్రఖ్యాత దర్శకుడు పి పుల్లయ్య గారు సీనియర్ విద్యార్థిగా ఉండేవారు. 1935 కల్లా కేవీ రెడ్డి గారి బీఎస్సీ ఫైనల్ అయిపోయింది. మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో కేవీ రెడ్డి టాపర్ గా నిలిచారు. అప్పటికే పి పుల్లయ్య గారు సినిమా రంగానికి వెళ్లి దర్శకుడయ్యారు. షూటింగ్ ముగిశాక రాత్రి వేళల్లో కేవీ రెడ్డి, పి పుల్లయ్య కలిసి తెల్లవారులు కబుర్లు చెప్పుకునేవారు. సినిమా కథల గురించి మాట్లాడుకునేవారు. అలా వారు చర్చించుకున్న కథలు తరువాత కాలంలో సినిమాలుగా వచ్చాయి. చదువు పూర్తయిన తర్వాత కేవీ రెడ్డి కొందరు మిత్రులతో కలిసి చిన్న వ్యాపారం చేసుకుంటూ ఉండేవారు. ఆ సమయంలోనే అంటే 1937 మే నెలలో తన చిన్ననాటి స్నేహితుడు, ప్రాణమిత్రుడు అయిన మూలా నారాయణ స్వామి నుండి ఒక సందేశం వచ్చింది. దాని సారాంశం ఏంటంటే, నేను ఒక సినిమా కంపెనీలో భాగస్వామిగా చేరాను. మనిద్దరం చిన్నతనంలో మాట్లాడుకునేటప్పుడు నీకు సినిమాల మీద ఆసక్తి ఉందని చెప్పేవాడివి కదా, అదే ఆసక్తి ఇప్పటికీ ఉంటే వచ్చి నాతో చేరు అని రాసి ఉంది. ఆ సందేశం చూసిన తర్వాత తన వ్యాపార భాగస్వామి అయిన కృష్ణారావు గారిని సలహా అడిగితే, వెళ్ళి 6 నెలలు చూడు, అది నీకు అనువు కాదు అనిపిస్తే తిరిగి వచ్చేయని సలహా ఇచ్చారాయన. ఆ విధంగా రోహిణి పిక్చర్స్ లో చేరారు కేవీ రెడ్డి. అక్కడే ఆయనకు బిఎన్ రెడ్డి, బ్రిజ్ మోహన్ దాస్, సముద్రాల నాగిరెడ్డి గారులతో పరిచయం ఏర్పడింది. వారి కూటమిలో కేవీ రెడ్డి కూడా ఉండేవారు. కేవీ రెడ్డి వెళ్లే నాటికే రోహిణి పిక్చర్స్ వారు గృహలక్ష్మి అనే సినిమా తీస్తున్నారు.
అందులో కేవీ రెడ్డి గారిని క్యాషియర్గా ఉండమన్నారు. అప్పట్లో క్యాషియర్ అనే పోస్టు చాలా కీలకమైంది. ఆ పోస్ట్లో నిర్మాతలకు దగ్గరి వారిని పెట్టుకునేవారు, ఎందుకంటే వాళ్ళు నమ్మకంగా ఉంటారని. మూలా నారాయణ స్వామికి దగ్గరి మిత్రుడు కావడంతో కేవీ రెడ్డికి ఆ బాధ్యత అప్పగించారు. ఆ పని చేస్తూనే కేవీ రెడ్డి స్వతహాగా ఫిజిక్స్ స్టూడెంట్ కావడంతో సౌండ్ రికార్డింగ్ నేర్చుకోవాలనే జిజ్ఞాస కలిగింది. దాంతో సినిమా మేకింగ్ కు సంబంధించిన అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించేవారు. గృహలక్ష్మి సినిమా విడుదలైన తర్వాత రోహిణి సంస్థలో ఉన్న బిఎన్ రెడ్డి, హెచ్ఎం రెడ్డిలకు మనస్పర్ధలు వచ్చి బిఎన్ రెడ్డి ఆ సంస్థ నుండి బయటకొచ్చారు. ఆయనతో పాటే కేవీ రెడ్డి, మూలా నారాయణ స్వామి కూడా బయటకొచ్చారు. బిఎన్ రెడ్డి రామ్నాథ్ శేఖర్ గారులతో కలిసి వాహిని స్టూడియో స్థాపించారు. వాహిని బ్యానర్ మీద 1931లో వందే మాత్రం, 1940లో సుమంగళి, 1941లో దేవతా సినిమాలను తీశారు. ఈ సినిమాలన్నిటికీ కేవీ రెడ్డి ప్రొడక్షన్ చూసుకున్నప్పటికీ సినిమా నిర్మాణంలోని అన్ని శాఖల్లో పాల్గొనేవారు. కథల ఎన్నిక, పాత్రల ఎంపిక, వాటికి సంబంధించి మంచి మంచి సలహాలు ఇచ్చేవారు. దేవతా సినిమా విడుదలైన తర్వాత కేవీ రెడ్డికి సినిమా దర్శకత్వం వహించే అవకాశం కలిగింది. తన తొలి చిత్రంగా మంచి ప్రణయగాథను తీయాలని అనుకున్నప్పటికీ అప్పటి మార్కెట్ డిమాండ్ను బట్టి భక్తపోతన అనే సినిమాను తీయడానికి కథను తయారు చేసుకున్నారు. ఇక్కడే దర్శకుడిగా తెలివిగా ఆలోచించారు కేవీ రెడ్డి గారు. అదెలాగంటే, ఇక్కడ ఉండాల్సింది దర్శకుడి అభిరుచి మాత్రమే కాదు, నిర్మాత కూడా సేఫ్ గా ఉండాలి. ఏ సినిమా అయితే తప్పకుండా నిర్మాతలకు డబ్బులు వస్తాయో ఆ తరహా సినిమాలను తీయాలనేది తొలి సినిమా నుండి అమలు చేశారు కేవీ రెడ్డి. ఆయన దర్శకుడు కావడం చాలా మందికి ఇష్టం లేకపోవడంతో పాటుగా కొన్ని పుల్లవిరుపు మాటలు మాట్లాడుతుంటే కేవీ రెడ్డి ప్రాణమిత్రుడు మూలా నారాయణ స్వామి వాటికి అడ్డుపడ్డారు. కేవీ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేద్దాం, సినిమాకు లాభాలు వస్తే అందరం పంచుకుందాం, నష్టాలు వస్తే మాత్రం నేనొక్కటినే బరాయిస్తాను అని చెప్పడంతో ఎవరు ఏమీ మాట్లాడలేకపోయారు. దాంతో సినిమా ప్రారంభమైంది. అలా కేవీ రెడ్డి దర్శకుడయ్యారు. అప్పుడు సముద్రాల గారి దగ్గరికి వెళ్లి కథకు స్క్రీన్ ప్లే రాయించుకున్నారు. వారితో పాటు కేవీ రెడ్డి మిత్రులు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, వేటూరి ప్రభాకర్ శాస్త్రి, మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు కూడా అందులో పాలు పంచుకున్నారు. సినిమా పూర్తయింది. ఆ సమయంలో మూలా నారాయణ స్వామి కేవీ రెడ్డి ముందు ఒక ప్రతిపాదన పెట్టారంట. అదేంటంటే, ఈ సినిమాకు దర్శకుడిగా పనిచేసినందుకు నువ్వు 1000 రూపాయల పారితోషికం తీసుకుంటావా, లేదా సినిమాకు వచ్చిన లాభాల్లో 10% తీసుకుంటావా అని. దానికి కేవీ రెడ్డి రెమ్యునరేషన్ వద్దు కానీ 10% వాటా తీసుకుంటాను అన్నారట. అంటే ఆ సినిమా మీద ఆయనకు అంత గురి ఉండేది. అయితే ఆ సినిమా షూటింగ్ 70% పూర్తయిన తర్వాత అదే సమయంలో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. బ్రిటిష్ వారు భారతదేశంలోని మహానగర తీర ప్రాంతాలపై బాంబులు వేశారు. ఆ సమయంలో విశాఖపట్నం తీర ప్రాంతంలో కూడా బాంబు వేస్తే అది పేలలేదు. మద్రాసు మీద కూడా బాంబులు వేస్తారని పుకార్లు రావడంతో కొందరు మద్రాసు విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఈ గందరగోళ పరిస్థితుల్లో సినిమా ఆగిపోయింది. మళ్లీ మొదలవదు అనుకున్నారు. అయితే యుద్ధం సద్దుమణిగాక అందరూ వచ్చారు. ఈలోగా కెమెరామెన్ రామ్నాథ్, ఆర్ట్ డైరెక్టర్ శేఖర్ జెమినీ స్టూడియోస్ లో చేరిపోయారు. దాంతో ఎలాగోలా మిగిలిన షూటింగ్ పూర్తి చేశారు. ఆ సినిమా 1947 జనవరి నెలలో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. వాహిని ప్రొడక్షన్స్ లో బిఎన్ రెడ్డి, కేవీ రెడ్డి ఒకరి తర్వాత ఒకరు సినిమాలకు దర్శకత్వం వహించాలని ఆ బ్యానర్ లో ప్రధాన వాటాదారుడైన మూలా నారాయణ స్వామి ప్రతిపాదించారు. ఆ క్రమంలో బిఎన్ రెడ్డి గారు స్వర్గసీమ సినిమాకు దర్శకత్వం వహిస్తే ఆ సినిమాకు కేవీ రెడ్డి గారు క్యాషియర్ గా పనిచేశారు. అలా చేస్తూనే యోగి వేమన సినిమా కథను తయారు చేసుకున్నారు. ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా కూడా దర్శకుడిగా కేవీ రెడ్డికి మంచి పేరొచ్చింది. దాని తర్వాత షేక్స్పియర్ రాసిన కింగ్ లియర్ నాటకం ఆధారంగా గుణసుందరి కథ తయారు చేసుకుని పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా రూపొందించారు. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. అలా సజావుగా సాగుతున్న తరుణంలో సినిమా నిర్మాణ వ్యాపారంతో పాటు ఆబ్కారీ వ్యాపారం తదితర చిన్న చితక వ్యాపారాలు కలిగిన మూలా నారాయణ స్వామి వ్యాపారాల మీద ఇన్కమ్ ట్యాక్స్ వారు దాడి చేసి దాదాపు 30 లక్షల వరకు ఫైన్ వేసి ఆస్తులన్నీ సీజ్ చేశారు. ఆ తర్వాత విజయ వారు కేవీ రెడ్డి దర్శకత్వంలో పాతాళ భైరవి సినిమాను తీశారు.
ఆ సినిమా తీస్తున్నప్పుడే కేవీ రెడ్డికి సాంఘిక చిత్రాలపై కన్నుపడింది. దాంతో పెద్ద మనుషులు అనే సినిమాని తీశారు. ఆ సినిమా కూడా ఘన విజయం సాధించింది. 1955లో అన్నపూర్ణ సంస్థ ఆవిర్భవించింది. వారు తీసిన దొంగరాముడు సినిమాకు కేవీ దర్శకుడు. ఆ తర్వాత కేవీ రెడ్డి మాయాబజార్, పెళ్లినాటి ప్రమాణాలు, జగదేక వీరుని కథ, శ్రీకృష్ణార్జున యుద్ధం, సత్యహరిశ్చంద్ర, భాగ్యచక్రం, ఉమా చండీశంకరుల కథ లాంటి అద్భుత ఆణిముత్యాలు తీశారు. కేవీ రెడ్డి గారి సినిమా ప్రయాణం విజయవంతంగా సాగింది. చారిత్రకం, జానపదం, సాంఘికం, పౌరాణికం ఇలా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని తన సినిమాలతో అలరింపచేశారు కేవీ రెడ్డి. భక్తపోతన, యోగి వేమన, గుణసుందరి కథ, పాతాళ భైరవి, పెద్ద మనుషులు, దొంగరాముడు, మాయాబజార్, పెళ్లినాటి ప్రమాణాలు, జగదేక వీరుని కథ, శ్రీకృష్ణార్జున యుద్ధం, సత్యహరిశ్చంద్ర, భాగ్యచక్రం, ఉమా చండీ గౌరీశంకరుల కథ. ప్రతి సినిమాలో ఒక దృశ్య కావ్యం, ఒక కళాఖండం. సినిమాలో అటు కళాత్మకత తగ్గదు, ఇటు కమర్షియాలిటీ కూడా తగ్గదు. కేవీ రెడ్డి గారి కత్తికి రెండు వైపులా పదునే. సినిమా ప్రపంచం రంగులమయంగా ఉంటుంది, కానీ ఆ ప్రపంచంలో చీకటి కోణాలు కూడా ఉంటాయి. హిట్స్ ఇచ్చినంత కాలం అందలం ఎక్కించిన వారే ఫ్లాప్స్ ఇచ్చాక ముఖం చాటేస్తారన్న అపవాదు ఆనాటి నుండి ఉంది. 1968లో భాగ్యచక్రం విడుదలయ్యి కలెక్షన్లు రాకపోవడంతో అంతటి మహాదర్శకుడైన కేవీ రెడ్డి గారికి కూడా 2 ఏళ్ల పాటు ఏ అవకాశము రాలేదు. దీనికి తోడు తన రచయితను, సాంకేతిక నిపుణులను విజయ ప్రొడక్షన్స్ లో ఉద్యోగం నుంచి తొలగించడం, తనకు ఇచ్చిన కారును వెనక్కి తెప్పించుకోవడం వంటి వాటిని అవమానంగా భావించి కేవీ రెడ్డి గారు మరింత కుంగిపోయారు. మరో సినిమా చేసి హిట్ కొట్టే వీలు లేక ఇలా చివరి సినిమా ఫ్లాపులిచ్చిన దర్శకుడిగానే మిగిలిపోతానేమోనని మదనపడేవారు. ఎవరిని అవకాశం అడగలేని ఆత్మాభిమానం ఆయనది. హెచ్వి సంజీవరెడ్డి, ఎం లక్ష్మీకాంతరెడ్డి అనే 2 వ్యాపారులు నిర్మాతలుగా మారి అసిస్టెంట్ అయిన సింగీతం శ్రీనివాసరావుకు దర్శకత్వ అవకాశం ఇచ్చి దర్శకత్వ పర్యవేక్షణ కేవీ రెడ్డి గారితో చేయిద్దామని ముందుకొచ్చారు. ఎలాగైనా సినిమా తీసి విజయం సాధించి కెరీర్ ముగించాలన్న ఆతృతలో ఈ సినిమా నేనే దర్శకత్వం చేస్తాను, రెండో సినిమా సంగీతానికి ఇద్దరు కానీ అనే స్థితికి వెళ్ళిపోయారు. కేవీ రెడ్డికి మార్కెట్ లేదన్న దృష్టితో వాళ్ళు చెప్తాంలేండి అని వెళ్ళిపోయారు. ఈ స్థితిలో కేవీ రెడ్డి పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకున్న ఎన్టీ రామారావు కేవీ రెడ్డి గారి ఇంటికి వచ్చి మీ రచయిత పింగళి నాగేంద్రరావు గారితో రాయించుకున్న స్క్రిప్టులు 2 నా దగ్గరున్నాయి. చాణక్య చంద్రగుప్త, శ్రీకృష్ణ సత్య. నేనే స్వయంగా ఈ 2 కథలలో ఒక కథని సినిమాగా తీయాలి అనుకుంటున్నాను. మీరే దర్శకత్వం చేయాలి, మీరు ఏది ఎంచుకున్నా సరే అని అడిగి చేతిలో అడ్వాన్స్ పెట్టేశారు. దాంతో కేవీ రెడ్డి గారు శ్రీకృష్ణ సత్య తీస్తానన్నారు. శ్రీకృష్ణ సత్య సినిమా కథ త్రేతాయుగం, ద్వాపర యుగాల మధ్య సాగుతుంది. శ్రీకృష్ణుడికి సత్యభామకి మధ్య ఉన్న అనురాగం, పలు జన్మల పాటు సాగిన వారి బంధం ఈ చిత్రానికి ప్రధాన కథాంశం. పలు ఉపకథలతో సాగిన ఈ సినిమాలో చాలా భాగం తీశాక కేవీ రెడ్డి గారు అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంటే రామారావు గారు ఆయనను కూర్చోబెట్టి సూచనలు తీసుకుంటూ పూర్తి చేశారు. 1971 డిసెంబర్ 24న విడుదలైన శ్రీకృష్ణ సత్య మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాకి దర్శకత్వం వహించడం, అది విజయవంతం కావడం కేవీ రెడ్డి గారికి చాలా సంతృప్తిని కలిగించాయి. సన్నిహితులతో రామారావు నాకు కొండంత బలము, ధైర్యము ఇచ్చారు. ఒక మంచి చిత్రం తీసి తృప్తిగా రిటైర్ అయి హాయిగా తాడిపత్రి వెళ్ళిపోతాను అనేవారు. కానీ అప్పటికే అనారోగ్యంతో బాధపడుతూ ఉండడంతో మరో సినిమా తీయడం సాధ్యపడలేదు. ఆరోగ్యం క్షీణించి 1972 సెప్టెంబర్ 15న కేవీ రెడ్డి కన్నుమూశారు. తెలుగు సినిమా చరిత్రలో కేవీ రెడ్డి గారిది ఒక సువర్ణ అధ్యాయం.